ప్రభునందు ప్రియ సాక్షి అనుదిన వాక్యాలు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మంచిది. దేవుడి మహాకృపను బట్టి మరలా మీ మంచికి ఈ విధంగా రావడానికి దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చున్నాడు. అందుకు నిమిత్తమై ఆ దేవాది దేవునికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈరోజు ధ్యానించుకునే వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. ప్రయాసపడి భారము మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నోసార్లు మనం ఈ వాక్యాన్ని ఆలోచించిన ఉన్నాం. అయితే ఈ యొక్క మాట ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతినిస్తాను. అంటే ఈరోజు కుటుంబ జీవితంలో కానివ్వండి, ఉద్యోగ జీవితంలో కానివ్వండి, వ్యాపార జీవితంలో కానివ్వండి, అన్ని విషయంలో అనేకమైనటువంటి ఒత్తిళ్లకు గురైపోతున్నాం. అంటే ఈ యొక్క బాధ్యతలు మన మీద ఎక్కువైపోయి మానసికంగా కుమిలిపోతున్నటువంటి మన జీవితాలకి ఏం లేదు అని అంటే ఏమి లేదు, విశ్రాంతి లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీకు విశ్రాంతి కలిగి చేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? విశ్రాంతి కలిగి చేస్తానని చెప్తున్నాడు. మరి విశ్రాంతి కలిగి చేస్తానన్నటువంటి దేవుని యొద్దకు నువ్వు ఎందుకు రాలేకపోతున్నావు అనేది ఈ రోజున మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అయితే ప్రియమైన బిడ్డలారా, ఎడారిలో ప్రయాణించేటువంటి వర్తకులు అంటే వ్యాపారం చేసేవాళ్ళు తన సామాగ్రిని మోయడానికి ఎడారిలో ఒంటెని తీసుకుంటారు. ఈ ఒంటె మాత్రమే ఈ ఎడారిలో ప్రయాణిస్తుంది. అంటే అనేకమైనటువంటి భారాన్ని ఈ ఒంటె మాత్రమే మోయగలుగుతుంది. అందుకనే ఎడారిలో ఏది కూడా ప్రయాణించదు, కానీ ఒంటె మాత్రమే ప్రయాణిస్తుంది. అందుకనే ఒంటెని అంటారు పెద్దలు, ఇది ఎడారి వాడ అంటారు. ఏమంటారు? ఎడారి వాడ అంటారు. అంటే ఈ యొక్క ఎడారి వాడ అని పిలువబడుతున్నటువంటి ఒంటె ప్రయాణం చేసినప్పుడు, అలసిపోయినప్పుడు, భారం ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తుందంట? ఒక అడుగు ముందుకేసి మోకరించి, అంటే ఇలా మోకరించి ఏం చేస్తుందంటే రెండు కాళ్ళు వంచి ఆ విధంగా ఉంటుందట. ఎప్పుడైతే ఆ రెండు కాళ్ళు వంచి అది ఆనుకుంటుందో అప్పుడు యజమానుడికి ఒకటి అర్థమవుతుంది. అంటే అలసిపోయింది, ఇంకా మోయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. కాబట్టి దీని మీద ఉన్నటువంటి భారాన్ని మనం తీసేయాలని ఆ యజమానుడు ఏం చేస్తాడనంటే, ఎప్పుడైతే ఒంటె మోకరించి వంగిందో అప్పుడు ఆ భారాన్ని అంతా ఏం చేస్తారంట, ఆ ఒంటె మీద ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా తీసేస్తారట. తీసేసి అప్పుడు ఓకే, విశ్రాంతి అనేది మనము ఇద్దామని ఆ యొక్క యజమానుడి, ఆ వర్తకుడు, ఆ వ్యాపారస్తుడు ఒంటి విషయంలో అర్థం చేసుకుంటాడంట. అలాగే అనుదిన జీవితంలో భారముతో నలిగిపోయి, కుమిలిపోయి, చితికిపోయి బాధపడుతున్నటువంటి నీవు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించావో అప్పుడు దేవుడు నీకున్నటువంటి భారాన్ని తీసివేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఒంటి మీద ఉన్నటువంటి ఆ భారాన్ని ఎప్పుడైతే మోకరించిందో, రెండు కాళ్ళు ఎత్తి మోకరించిందో, ఆ భారాన్ని గ్రహించడం యజమాని అర్థం చేసుకుంటాడు. అలాగే నిన్ను సృష్టించినటువంటి నీ సృష్టికర్త, నీ దేవుడు ఏం చేస్తాడనంటే, నువ్వు భారముతో బాధ్యత కలిగి అనేకమైనటువంటి మానసిక ఒత్తిళ్లకు గురైపోయి భారముతో ఉన్నటువంటి నీవు ఒంటి ఏ విధంగా అయితే మోకరించిందో అలాగే నీవు కూడా దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే నీకున్నటువంటి భారాన్ని దేవుడు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరా, ఈ వాక్యమైనటువంటి నీవు నేను కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అవును, మన అనుదిన జీవితంలో మనం ఎంతగానో కుమిలిపోయి ఉన్నాం, మనం బాధపడుతున్నాం. అటువంటి కుమిలిపోయి బాధపడి నలుగుతున్నటువంటి నీ జీవితాన్ని దేవుడు అర్థం చేసుకుని ఏమంటాడంటే, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఈ రోజున విశ్రాంతి లేక అనేక రీతిలుగా బాధపడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరా, దేవుని సన్నిధిలో మోకరించి ఈ భారాన్ని దేవుడు తీసివేస్తాడు. ఆ విధంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీకున్నటువంటి భారాన్ని తీసివేయాలని ఇప్పుడే మనందరం కూడా ప్రార్థించేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామములకు, ఘనమైన నామములకు వందనాలు, స్తోత్రము తండ్రి. అవును తండ్రి, మా యొక్క జీవితంలో తండ్రి ఎంతో భారముతో, బాధ్యతతో అనేక రీతిలుగా నలిగిపోయి చితికిపోయినటువంటి మా జీవితాలు ఎంతగానో తలాపతలమైపోయినట్టు అటువంటి మా జీవితానికి విశ్రాంతి లేక కుమిలిపోయినటువంటి మా జీవితానికి విశ్రాంతి కావాలయ్యా. ఆ విశ్రాంతి ఆయన ఏసీ వేసుకుంటే రాదు, ఫ్యాన్ వేసుకుంటే రాదు, ఏదో చల్ల గాలిలో ఉంటే రాదు. నువ్వు ఇస్తేనే మాత్రమే ఆ విశ్రాంతి మాకు కలుగుతుంది. కాబట్టి నేను అటువంటి విశ్రాంతినిచ్చే నీవు నిన్ను విడిచిపెట్టి నీ యొక్క మాటలు విడిచిపెట్టి లోకానుసారంగా నేను జీవిస్తున్నానేమో అదైతే కూర్చున్నటువంటి ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆస్వాదించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రభు దయచేయండి. ప్రభావ నీకే స్తోత్రం తండ్రి. ఎదుగునా మా రాష్ట్రాన్ని దీవించండి, మా దేశాన్ని దీవించండి.